మనది చిన్న ఛానల్. సబ్స్క్రైబర్లు చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా చిన్న ఛానల్ అయినా కూడా మిమ్మల్ని ఏ రోజు సబ్స్క్రైబ్ చేసుకోమన్నా, లైక్ చేసుకోమన్నా మీరే చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. కానీ భారత్ మాతాకి జై అని కామెంట్ ఏమంట. నాకు వద్దు లైకులు, సబ్స్క్రైబర్లు వద్దు. నాకు భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు కావాలి. కాబట్టి భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఏంటి చాలు. ఇంతకు మించి నేను మిమ్మల్ని అడగట్లే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్ మ్యాక్రమ్యాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరు అంటే జర్మన్ అంబాసిడర్ టు ఇండియా. నిన్న ఈయన ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా ఈ 3 దేశాల కీన్గా ఈ వీడియోని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ భారత్లో ఉండి ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్న థింగ్ ఏంటంటే దీనికి జవాబు జర్మనీ అంబాసిడర్ ఇచ్చాడని చెప్పాలి. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే భారత్ యొక్క టాలెంట్ దీన్ని మనం ఏ రోజు విస్మరించకూడదు. ఇక్కడ జరిగింది ఏంటంటే వరల్డ్లో ద 3rd లార్జెస్ట్ టెక్ స్టార్టప్ అన్నారనుకోండి, అది భారత్దే. దగ్గర 25 లక్షల మందికి ఉద్యోగాలు స్టార్టప్స్లో మాత్రమే వస్తున్నాయి. వేరే ఏ రంగమో కాదు, కేవలం స్టార్టప్స్లో మనం 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. మీరు చూసుకుంటే 3000 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి, 3456 ఇంక్యుబేటర్స్. ఇదేం చిన్న విషయం కాదు, చిన్న దేశం కాదు ఇది. భారతీయుల యొక్క టాలెంట్ ప్రపంచ స్థాయిలో అందరూ గమనిస్తారు. డొనాల్డ్ ట్రంప్ అనే మూర్ఖుడు ఇదేం ఆలోచించకుండా జస్ట్ అమెరికన్స్ని ప్రసన్నం చేసుకోవాలి, ఓట్లు కావాలి, ఎలా చేయాలో తెలియని వాళ్ళు చెప్పినా వెనక ఉంటారు కదా పక్కన, వాళ్ళు చెప్పేది ఒరే నాయనా ఇది వర్కౌట్ అవ్వదరా అని చెప్పినా కూడా వినకుండా నువ్వెవడు నాకు చెప్పేదని గర్వం, అహంభావంతో ఇదే అమెరికా కొంపముంచుతుంది ఇప్పుడు అని గెస్ చేయలేక H1B వీసాలో రిస్ట్రిక్షన్స్ అన్నాడు. వెంటనే రిలీజ్ అయ్యాడు. మన కంపెనీలో 71% కదా ఈ భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రావడం తగ్గిపోతే మనకే సమస్య. కనీసం కొద్దిగా అతని జ్ఞానం వచ్చింది లైట్గా. దాంతో ఏమన్నాడు, ఈ $1,00,000 అనేవి వన్ టైం కాస్ట్ అంటే ఒక్కసారి మీరు పే చేస్తే ఓకే. ఇక్కడ ఆల్రెడీ H1B వీసా కలిగిన వాళ్ళు మీరు ఎటువంటి పేమెంట్స్ చేయక్కర్లేదని అమెండ్మెంట్ చేశాడు. ఈ మాత్రం జ్ఞానం వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భారత్ నుంచి అమెరికా వెళ్ళాలని మీరు ఆలోచించారు అనుకోండి, ఓ కంపెనీ ఇంత మొత్తాన్ని అమెరికా గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఆటోమేటిక్గా భారతీయులు చాలామంది ఎందుకంటే మనం అమెరికా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉద్ధరించేది ఏముందని ఆలోచిస్తారు కదా. ఇక్కడ చూస్తే భారత్ యొక్క టాలెంట్ అనేది గ్లోబల్గా ఉంది. ఫిలిప్ యాక్మని చూస్తే ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే మా ఇమిగ్రేషన్ పాలసీని మీరు గమనించండి. భారత్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే ఇమిగ్రేషన్ పాలసీని మీరు గమనిస్తే మా జర్మన్ కార్ లాగా అది మోస్ట్ రిలయబుల్, మోడర్న్, ప్రిడిక్టబుల్. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఒక్క రోజు ఒక షాక్ ఇవ్వడం, ప్రతి ఒక్క రోజు అడ్డదిడ్డమైన పాలసీలు తీసుకురావడం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అలాంటిది ఉండదు. మా జర్మనీ అనబడే దేశం స్టేబుల్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కాబట్టి మీ భారతీయులు మా దేశంలోకి రండి, వచ్చి ఉద్యోగాలు చేసుకోండి, మేము మీకు రెడ్ కార్పెట్ వేస్తాము. ఇండియన్ టాలెంట్ ఎలాంటిదంటే షాకింగ్ వార్త చెప్తున్నాడు. మా జర్మనీలో పెద్ద పెద్ద స్కిల్డ్ లేబర్ ఉన్నవాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ భారతీయులు సంపాదిస్తున్నారు. జర్మన్ ఇంజనీర్స్ వాళ్ళకన్నా మీ భారతీయులు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇతని గురించి చెప్పాలంటే ఢిల్లీలో మెట్రో రైలు చేసినప్పుడు మా జర్మనీ కన్నా మాకే ఇక్కడ మెట్రో బాగుందని ఫస్ట్ టైం చెప్పాడు. జర్మనీ లాంటి ఒక మోడర్న్ కంట్రీ కన్నా భారత్లో మెట్రో బాగుందని ఒక విదేశీయుడు చెప్పడం మెచ్చుకున్నప్పుడు మన మెట్రో గురించి మనం రియలైజ్ అయ్యాం. హైదరాబాద్ అనండి, ఢిల్లీ అనండి, కలకత్తా అనుకోండి, పోనీ ఎలా ఉంటుంది మెట్రో రైలు, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు. విదేశీయులు వచ్చి చెప్పేసరికి ఓ మన మెట్రో ఎంత బాగుందా, ఎల్లంటి వాళ్ళు ఎంత బాగా వీటిని నిర్మాణం చేశారా అనిపిస్తుంది. సో ఈయనేమంటున్నారు, మీరు మా జర్మనీలోకి రండి, మీకు ఎక్కువ జీతాలు ఇస్తాము, మీ టాలెంట్ అంతా మేము నెత్తిన పెట్టుకుంటాము అని చాలా ఓపెన్గా చెప్తున్నాడు. ఇది ఇండియాకి చాలా బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే అమెరికాని చావుదెబ్బ కొడుతూ, ట్రంప్ని చావుదెబ్బ కొడుతూ ఇండియాయే మాకు నెంబర్ 1 అనే దాన్ని ఓపెన్గా చెప్తున్నాడు.